నమస్తే అండి. ఈరోజు డబ్బా అయింది అనుకుంటున్నారా? మళ్ళీ నేను పాదులు తీసేసానండి. సొరకాయ పాదు, ఇంట్లో సొరకాయ పాదు పెట్టానండి. తీసేసా, కాపు అయిపోయింది కదా. మళ్ళీ పండగేసి ఎండాకాలం వస్తుంది కదండి, అందుకని ముందుగానే తీసేసి పెట్టుకున్నామని పెట్టాను. దీంట్లో కాకర పాదు పెట్టాను. మళ్ళీ కొంచెం దాంట్లో ఎరువు కలుపుకున్నాం అండి. మేకలు ఎరువు అండి, మళ్ళీ కలిపాను. ఇది కింద పోసి ఓ రోజు ఎండబెట్టానండి. దాంట్లో డబ్బాలు అది ఎండబెట్టి దాంట్లో పోసుకున్నామని. ఇది పాదులకు వచ్చిన తీగ అండి. ఈ తీగ అంతా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం మళ్ళీ దాంట్లో వేసుకోవటానికి. మనం ఇంక ఏరేది ఎందుకు, అదే వేసుకున్నాం. ఇవి బెజ్జాలు చేసాం కదండి, దాంట్లో టెంకాయ చిప్పలు పెట్టుకుంటున్నాం. ఇట్లా ఈ మట్టే పోసుకుంటున్నానండి. మళ్ళీ కొంచెం అయితే ముందు మట్టి పోద్దాం. యాకే పెడుతున్నానండి, చూడండి. అది ముక్కలు ముక్కలు చేశాను, దాంట్లోనే అదే వేస్తున్నా. దాని తీగ దానికే వేస్తున్నానండి మళ్ళీ. ఇది ఆకు, ఇదిగో ఇది వేపాకండి. వేపాకు కూడా ఒక లేయర్ వేస్తుంది. ఒక లేయర్ మట్టి, ఒక లేయర్లు ఆకు, ఒక లేయర్ ఏమో వేప మండలు పెట్టానండి. ఇది కొంచెం కానికాకులు కూడా వేస్తున్నానండి. మన కానిక చెట్టు ఆకులు తెచ్చుకున్నాను. కొన్ని పొగాకు అంతకుముందు కలిపాను కదండి, ఇప్పుడు పైన చల్లుకుంటున్నాను. కొంచెం ఇదిగో ఇట్లా నిండా పోసానండి. దీంట్లో తీసిన మట్టే కొంచెం మేకల ఎరువు కలిపి పెడుతున్నా. మట్టి చూడండి ఎలా ఉందా. అంతా అంతకుముందు చేసింది ఆకులతోనే చేశానండి. ఎక్కువ కంపోస్ట్ ఆకులు తీసుకొచ్చుకొని చేసుకున్నా. మట్టి తక్కువ. అదే చూడండి, ఇది నిండిపోయింది. ఆ మట్టి పోయంగా మనం ఇది చిన్నదానికి, ఇది కాకర పాదు పెట్టుకుందామని దీనికి పోసుకుంటున్నా. ఇదిగో చూడండి, ఇట్లా నింపుకున్నా. అది అంతకు ముందు మట్టే, కొంచెం అంటే కొంచెమే మేకల ఎరువు కలిపానండి. ఆకులు వేసాను, దాని తీగ తీసి సన్నగా కుంది ఎండబెట్టుకొని మళ్ళీ వేసుకున్నాం. చూడండి, దాంట్లో తీసిన మట్టే ఇదిగోనండి. ఆ రెండింటిలో తీసిన మట్టే చూడండి ఎంత మిగిలింది. దాంట్లో కానికాకులు, వేపాకులు, దాని తీగే మళ్ళీ దాంట్లోనే రిపీట్ చేసి వేసానండి. ఆ కానికాకు వల్లే మనకి భూమి సారవంతమైంది కదండి. అందుకని కానికాకులు, వేపాకులు, ఆ తీగ వేసుకున్నాం. ఇదిగో పూలు, ఇవి మా పక్కన గుడి ఉందండి, గుడికాడికి అలా భజన కదా, అందుకే ఈ పూలు వలిసి ఇచ్చారండి. ఈ ఏరియా డబ్బుల్లో పెట్టుకొని ఎరువు చేసుకుంటారు. ఇవి కూడా పనికి వస్తాయి. ఇట్లా చేసుకొని వేసుకుంటానండి. మనకు అంతకుముందు ఉన్న మట్టిని మళ్ళీ మళ్ళీ కలుపుకోవటం, మళ్ళీ ఈ పాత మట్టిని కొత్త మట్టి కొంచెం కలుపుకోవటం, వేసుకోవటమేనండి, పెట్టుకుంటే అంతే. బాయ్ అండి.